శ్రీగురుభ్యో నమ. హరి ఓం. గం గణపతే నమ. మాతాపితృభ్యో నమ. సర్వేభ్యో నమ. పార్వతీపరమేశ్వరాభ్యాయ నమ. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. ఈరోజు మనము వైశాఖ మాసంలో 13వ దినం 13వ అధ్యాయం ప్రారంభం చేయుచున్నాం. నారద మహర్షి అంబిరస మహర్షితో ఇట్లానను, శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజా మునివార్య, మన్మథుడు భార్య రతీదేవి అశూన్యమైన వ్రతమును చేసినట్లు చెప్పారు. ఆమెకి వ్రత విధానం దేవతలు చెప్పినట్లుగా మీరు అన్నారు. దయించి వాకి వ్రత దినాన్ని వివరింపము. ఆ వ్రతం చేయవలసిన దానము, పూజన ఫలము, మునిగిని వారిని గురించి చెప్ప కోరుచున్నానని అడిగును. అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము. అశూన్య శయనము వ్రతం సర్వ పాపములు పోగొట్టినది. ఈ వ్రతం శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పినను. ఆ వ్రతం అనుసరించినలో నీలమేఘశ్యాములైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై సర్వ పాపములు పోగొట్టి సర్వశుభములిచ్చినని, ఈ వ్రతం ఆచరించిన గృహస్థ ధర్మమును పాటించేవారు, అంటే కొత్తగా వివాహమై దంపతులు భావము సఫలమైన గృహస్థ జీవనం గడిపే సర్వ సంపదలు నొందించిన ఇట్లి చేయని వారికి శుభం లెట్లా కలుగును. శ్రావణ మాసంలో శుద్ధ విధి అనందు వ్రతము అనుసరించవలను. ఈ వ్రతము అనుసరించేవారు 4 మాసములు అవిషన్నముచే పాయసంచే భుజింపవలనని, పారాయణ దినములు లక్ష్మీ సమేతమైన శ్రీ మహావిష్ణువుకు అర్పించి చతుర్విధ భక్ష్యములను వంటి నివేదన చేయవలను. కుటుంబం గల సద్బ్రాహ్మణుకు పూజించి వానికి చతుర్వార్త భక్ష్యములు నాయను ఇవ్వవలను. బంగారం, వెండి, లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రము, తులసి మాలకులను మున్నింగును వానితో నలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజించవలను. శయదానములు, వస్త్రధారణలు చేసి బ్రాహ్మణ భోజనం, దాంపత్య పూజ చేయవలని. ఈ విధంగా శ్రావణ మాసం మొదటి 4 మాసములు, అంటే శ్రవణాది, భద్రాది, అశ్వయుజ, కార్తీక మాసం విష్ణువుకు లక్ష్మీ సమేతంగా పూజించవలను. తర్వాత మార్గశీర్ష, పుష్యమి, మాఘం, ఫల్గుణం అనే మాసములందు లక్ష్మీ సమేతమగు శ్రీమన్నారాయణ పూజించవలను. తర్వాత చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనే మాసములు శ్రీహరిని, అంటే రుక్మిణి సహితంగా ఎర్రని పుష్పములతో పూజించవలను. భూదేవి సహితుడిగా సనంద నారదాది మునులు సంస్తోత్రించి పరిశుద్ధమైన శ్రీ మహావిష్ణువుకు నర్చించవలను. ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ విధినందు ముగించి అష్టాక్షర మంత్రించి హోమం చేయవలను. మార్గశిర మాసం మున్నింగ్ను 4 మాసములు పారాయణ నందు విష్ణు గాయత్రిచే హోమం చేయవలను. చైత్రాది చతుర్మాసం నందు పురుష సూక్త మంత్రములు చేయ భూరి దానాలు నివేదించవలను, అంటే హోమం చేయవలను. పంచామృతములు, పాయసము, నేతితో వండిన బూరులు నివేదించవలను. శ్రావణ మాసం చతుష్ట మాసాల పూజ, హోమం, భక్ష్య నివేదన చేయవలను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టాయ పూజకు ముందుగానే దానం ఇవ్వవలనని, శ్రీకృష్ణ ప్రతిమను మార్గశిర మాసమున చతుష్టయమ పూజ మధ్యమున దానం ఇవ్వవలను. చైత్రమాసాదులు చతుష్టయం పూజ అనంతరం వెండి వరహామూర్తిని దానం ఇవ్వలను. అప్పుడే కేశవాది ద్వాదశ నామాలతో చెప్పున్న మంది బ్రాహ్మణులు యథాశక్తిగా వస్త్రాలంకారం దక్షిణతో నీవలనని, నేతితో వండిన బూరులు ఒక్కొక్కరికి 12 చొప్పున దానం ఇవ్వాలని. తదుపరి మంచం పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వలంకార భూషితైన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణు భక్తుడికి కుటుంబం వంతగును ఆచార్య బ్రాహ్మణులకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలను. లక్ష్యే అశూన్యాశయనం యతే తవ జనార్దనం శయా మమ వ్యశూన్యే చ న్యాసతనేనం కేశవ అనే మంత్రం చెప్తూ దానం చేసి అందర భోజనంపై తర్వాత తను భుజించి వలనని పై శ్లోక భావం. స్వామి జనార్దన, నీ శయ లక్ష్మీ సమేతనై ఉన్నట్లుగా నా శయనం సదా శూన్యమై దాంపతులు ఇరువురు శయనంపై నుండి వలనని
శయనాదానులు ఉండగాక. ఈ వ్రతమును భార్య లేని పురుషుడు, విధస్తులైన దంపతులు ఎవరైనా చేసుకోవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతాన్ని పూర్తిగా వివరించి తిని, ఈ వ్రతం ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగనని, ఆయన అనుగ్రహం నొంది జనులందరూ ఆరోగ్యములతో భోగ భాగ్యములతో శుభభావంతో సంతుష్టుడై ఉండుని. కావున యథాశక్తిని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం అనుసరించి భగవత్ అనుగ్రహం పొందవలనని, భగవత్ అనుగ్రహం ముక్తియు సులభంగా మహారాజా నీవు అడిగిన అశూన్య శయన వ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలనని శృతదేవును ముని శృతకీర్తి మహారాజు నడును. శృతకీర్తి మహారాజు మహాముని, వైశాఖమును చతుర్దానం చేసిన వచ్చే పుణ్యమును వివరింపము. శుభకరమైన వైశాఖ మాస ప్రత్యాంగ విధానాన్ని ఎంతో ఎన్నను నాకు తృప్తి కలగలేదని అడుగును. ఇది వైశాఖ మాసంలో 13వ దినమున కథ సంపూర్ణం. తిరిగి మరో అధ్యాయంతో మళ్ళీ కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మయి మహిషి గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం సమస్త లోక సుఖనవంతో. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.